తెలంగాణ ప్రజలకు 10వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మరి ఒక దిక్కు తెలంగాణ ఏర్పడ్డదని ఒక సంతోషం, మరోపక్క 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వాళ్ళు ఏర్పడడానికి తమ ప్రాణాలు అర్పించారు. మరి వారిని త్యాగాలను స్మరించుకుంటూ, కానీ ఏ ఆకాంక్ష కోసం వారు తమ ప్రాణాలు వద్దిందో ఆకాంక్ష నెరవేరకపోగా మరి నిన్న రాత్రి మరొక విద్యార్థిని, మరి నకరేకల్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి బిడ్డ, మరి సంగీత 24 సంవత్సరాల యువతి, మరి ఈ పరీక్షల ఒత్తిడి వేసినాయి 753 పోస్టులు. అంతేకాకుండా సరి అయిన సమయంలో వేయకపోవడం వల్ల, వాళ్ళ గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల మరి ఈరోజు ఈమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. మేము మొన్నటికెళ్ళి మొత్తుకుంటున్నాం. మరి బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మొన్ననే టెట్ ఎగ్జామ్ అయిపోయింది. గ్రూప్ 1 ఎగ్జామ్ రేపు 9వ తారీఖు ఉంది. అదే రోజు ఐబీ ఎగ్జామ్ ఉంది. అదే రోజు హాల్ ఎగ్జామ్ ఉంది. మరి 16వ తారీఖు సివిల్స్ ఎగ్జామ్ ఉంది. మరి 24వ తారీఖు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది. 30వ తారీఖు ఏమో మన డిఓ ఎగ్జామ్ ఉంది. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి పరీక్షను కొంచెము వాయిదా వేసి వీటితో నీకు అనుసంధానం చేసుకొని కేంద్రం ఏ ఎగ్జామ్స్ పెడుతుంది దానికి అనుగుణంగా మరి కొంచెం గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టినట్టయితే వీళ్ళకు మరి కొంచెం వెసులుబాటు ఉండేది. కానీ ఆ ఒత్తిడితోని ఈరోజు ఈ బిడ్డ సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి అమరుల ఆత్మలకు నిజంగా శాంతి కలగాలంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు మరి ఇంకా అధికంగా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మొన్న మేము కొంతమందిని మరి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఎన్నని చూస్తే 2,67,326 పోస్టులుగా మేము గుర్తించడం జరిగింది. కానీ ఒకవేళ తప్పో ఒప్పో ప్రభుత్వం చూసి చెప్పాలి. మరి ఉన్న ఖాళీలు కానీ ఈరోజు ఇంతమంది 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు తెలంగాణలో రేయనక పగలనక రాత్రనక వాళ్ళు ఎక్కడ కదలకుండా ఈరోజు కోచింగ్ సెంటర్లలో, స్టడీ సెంటర్లలో, లైబ్రరీలలో, సెంట్రల్ లైబ్రరీలలో కూర్చొని మరి గుక్క తిప్పకుండా వాళ్ళు పరీక్షల కోసం మరి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కనీసం ఈ రోజైనా ఉన్న ఖాళీ లేదని ముఖ్యమంత్రి గారు తెలిపితే బాగుండేది. ఈరోజు కండ్లల్లో నీళ్లు తెచ్చుకున్నాడు, అమరుల త్యాగాలు తెచ్చుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు నవ్వుకుంటూ అర్పించారు. తెలంగాణ మా తరాలు, మేము ఈరోజు కష్టపడ్డా వచ్చే తరాలు ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈరోజు 15,000 మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. అమరులు త్యాగాలు చేసిన తెలంగాణ ఆ రోజు ఏర్పడ్డ రోజు 15 కోట్ల మిగుల బడ్జెట్తో ఉండే. ఆ రోజు తెలంగాణ తల్లి తల్లకు కిరీటం పెట్టుకొని ఉండే, రత్నాలతోని పొదిగినటువంటి మాణిక్యాలతో ఉన్నటువంటి కిరీటం పెట్టుకొని ఉండే. అంతేకా నేతన్నలు తీసిన పట్టు వస్త్రాలతో తెలంగాణ తల్లి ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ రోజు ఉండే. ఆ రోజు మంచి వడ్డానంతో ఉండే. ఈరోజు మనలో మాణిక్య హారాలతో ఉండే. ఈరోజు అటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా అయిపోయింది. ఈరోజు 5,71,000 కోట్ల రూపాయల అప్పుతో ఈరోజు తెలంగాణ ఉన్నది. తెలంగాణ తల్లి ఈరోజు అప్పు వేయబడ్డది. తెలంగాణ తల్లి ఈరోజు గిరువు పెట్టబడ్డది. తెలంగాణ ఈరోజు కుదవ పెట్టబడి ఉన్నది. ఆ తెలంగాణ సొమ్ము ఎక్కడి పోయింది, ఎవరి చేతుల్లో పోయింది, ఎవరి జేబుల్లో పోయిందని చూస్తే మేయా కృష్ణారెడ్డి అనే జేబుల్లో పోయింది. ఈరోజు మేయా కృష్ణారెడ్డి ఆంధ్ర బడా కాంట్రాక్టర్ జేబుల్లో కాళేశ్వరం, వేములఘాటు, ఏటిగడ్డ, కిష్టాపూరు చుట్టుపక్కల 20 గ్రామాలను మరి కొట్టి అక్కడికి వెళ్ళి వాడు తరలించి సంవత్సరానికి 3 పంటలు వచ్చే భూములలో ఈరోజు గుంజుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే దుర్మార్గపు పాలన వాళ్ళ భూములు గుంజుకొని అక్కడ వాళ్ళను ఎలగొట్టి అక్కడ కాళేశ్వరం పైసలను తీసుకుపోయి ఆంధ్ర బడా కాంట్రాక్టర్ అయినటువంటి బుడ్డ కాంట్రాక్టర్ను బడా కాంట్రాక్టర్ను చేయడానికి కాళేశ్వరం పనికి వచ్చింది. డబ్బంతా అక్కడికి వెళ్ళిపోయింది. మిషన్ భగీరథ కాంట్రాక్టు ఆయనకే ఇచ్చిండ్రు, డబ్బంతా అక్కడికి పోయింది. ఈరోజు కీరవాణి అంటే ఆయన మరి ఒక పాటకు సంగీతం కొడితే మనం మాట్లాడుతున్నాము. మరి డబ్బు మొత్తం ఎత్తుకపోయిన పేరు ఎందుకు ఎత్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎత్తుకపోతే ఎందుకు ఈరోజు వాల్వో బస్సుల సప్లై వాళ్ళే, మన ఊరు మనబడి స్కూల్లో సప్లై చేసిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఆయనే సప్లై చేసిండు. కేంద్రం నుండి వచ్చిన నిధులు మొత్తం దానికి ఆయనకే పోయినాయి, రాష్ట్ర నిధులు ఆయనకే పోయినాయి, అప్పులు తీసుకొచ్చి ఆయనకే పోయినాయి. ఎక్కడి పోయింది మరి? దీనికోసమా అమరులు త్యాగాలు చేసినాయి. ఈరోజు ఉద్యోగాలు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ వాళ్ళకు ఖాళీలు నింపని కానీ చచ్చిపోతూ ఉన్నారు. ఒక 2-3 వేల పోస్టులను కనీసం మొదటి విడతగా వేస్తామని అంటే మొదటి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని దాన్ని కూడా మాట్లాడపోయినారు.
ఈరోజు నిరుద్యోగుల తరపున మేమే ఉన్నాం సిపాయిలం అని చెప్పేసి వీళ్ళని బస్సులు ఎక్కించి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిపించి ఓట్లు వచ్చినాక గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడెక్కిన తర్వాత ఏది గేటు దాటి తర్వాత బోడిమల్లన్న అన్నట్టుగా ఈరోజు మీరు నిరుద్యోగులతో వ్యవహరించే తీరు ఈరోజు ఆత్మహత్యలకు కారణమవుతుంది. ఈరోజు గుర్తు చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నామో, ఇలా గుర్తు చేసుకోవాలి మనం ఈ స్థితిలో రావడానికి ఎవరి కారణము. కాబట్టి ఈరోజు ఒకటే పవర్ 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 అనేది కాదు. ఈరోజు ఆ పవర్ ఎవరి కోసము, పవర్ ఎవరికి పనికి రావాలనే ఓ ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కనురెప్పాల్సి తెలవాల్సిన అవసరం ఉండదు. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వారు మరి సంతోషంగా ఉన్నారా? 317 జీవో తీసుకొచ్చి వాళ్ళ మెడల మీద కత్తి పెట్టి ఈరోజు పనులు చేయించుకుంటలేమా? ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పడే పాటలు మీకు తెలుసా? కాంట్రాక్టర్ ఉద్యోగులు పడే పాటలు మీకు తెలుసా? ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకు వచ్చే 2 నెలల జీతాలు లేవని మీకు తెలుసా? ఈరోజు పీటీఐలు సర్వశిక్ష అభియాన్లో ఉన్న పీటీఐలకు ఈరోజు 2 నెలలకి వాళ్ళ జాబ్ మరి టర్మినేట్ అయ్యి మళ్ళీ వాళ్ళ రీఅపాయింట్మెంట్ కాలేదనేది మీకు తెలుసా? ఈరోజు గెస్ట్ టీచర్లు బీసీసీ వెల్ఫేర్లో గెస్ట్ టీచర్లకు 2 నెలలు జీతాలు లేవనేది మీకు తెలుసా? ఈరోజు సర్వశిక్షణ అభియాన్లు తీసుకునే జీతాలతో మీరు బతకగలుగుతారా? ప్రభుత్వం ఉన్న పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిపైన రివ్యూ వాళ్ళకు వస్తున్న జీతాలు ఏంది? కేంద్రం నుండి 60% వస్తుంది, నా రాష్ట్రం 40% ఇవ్వాలి. 40% ఇచ్చుడు పక్కన పెట్టి 60% కూడా తినేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది? ఇటువంటి అంశాలపైన ఈరోజు నేను స్పీచ్ ఉంటుందని అనుకున్న ముఖ్యమంత్రి గారిది. వీటిపైన మాట్లాడతాడేమో అనుకున్నా నేను, కానీ వీటిపైన ఎక్కడ కూడా చర్చకు రాలేదు. చాలా బాధాకరం అనిపించింది నాకు. కాబట్టి నేను ఒకటే ఈరోజు నేను తెలియజేసుకునేది ఏంటంటే, ఇవాళ ఈ